తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో సమాజమే సిగ్గుపడేలా సంఘటన చోటు చేసుకోవడం గ్రామాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. భర్త మరణించడంతో ఒక వ్యక్తి కుటుంబానికి తోడుండడంతో కొన్ని తప్పని పరిస్థితుల్లో సహజీవనం సాగించారని, కానీ అతను కామాంధుడై తన కుటుంబాన్ని ఆశిస్తారని అనుకోలేదని తల్లి మీడియా సమక్షంలో కన్నీటి పర్యంతమైంది. తన కూతుర్ని వివాహం చేసుకుంటానని అతను చెప్పడం, ఆవిడ అంగీకరించకపోవడంతో తన కూతురిపై హత్యాయత్నానికి సైతం పాల్పడ్డారని మీడియాకు తెలిపారు. తొలుత ఇంటికి వచ్చిన తన కూతురుపై అఘాయిత్యానికి పాల్పడడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని, పోలీస్ స్టేషన్ ఆవరణలోనే అతని తల్లి తన కూతుర్ని పీక పిసికి హత్య చేసేందుకు ప్రయత్నించిందని, స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో బంధువులు పోలీసుల సహకారంతో జాయిన్ చేసినట్లు తెలియజేశారు. నమస్తే అండి, నా పేరు నల్లమి లక్షిత. నేను బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. మాది అనపర్తి. 2016లో మా నాన్నగారు హార్ట్ అటాక్ ద్వారా చనిపోయారండి. ఆ టైంలోనే మా వీధిలో వ్యక్తిగా నాగిరెడ్డి అనే వ్యక్తి మాకు పరిచయం అయ్యారు. మాకు చిన్న చిన్నగా కూరగాయలని, పాలని చిన్న చిన్న సహాయం చేస్తూ ఒక ఇంట్లో మనిషిగా మెలిగి మేము కూడా ఒక ఇంట్లో మనిషిగా నమ్మామండి అతన్ని. ఎప్పుడైతే నేను 10th క్లాస్కి వచ్చానో అప్పుడు నన్ను పెళ్లి చేసుకోమని అడిగాడండి. నేను చేసుకోను అనగా ఒక 14 సంవత్సరాల అమ్మాయిని పెళ్లి చేసుకొని తనతో ఒక బాబుని కన్నాక, ఆ బాబుకి 1 సంవత్సరం వచ్చాక వాళ్ళ ఆవిడని వదిలేసి, ఎప్పుడైతే వాళ్ళ ఆవిడని వదిలేశారో అప్పటి నుంచి నన్ను మళ్ళీ పెళ్లి చేసుకోమని టార్చర్ చేయడం మొదలుపెట్టాడండి. అడిగిన ప్రతిసారి నేను చేసుకున్నప్పుడల్లా నన్ను టార్చర్ చేయడం, సెక్సువల్ హెరాస్మెంట్ చేయడం, మా అమ్మని నన్ను కలిపి కొట్టడం, పెళ్లి చేసుకునేపాటికి. మొన్న 30వ తేదీ కూడా ఇంటికి వచ్చి చేసుకోమని అడగా నేను చేసుకోను అనగా వచ్చిన పీక పట్టుకొని మంచం మీద వేసేసి పొట్టు మీద కూర్చొని నలిపేశాడండి పీక. చావు బతుకుల్లో ఉన్న స్టేజ్లో అప్పుడు వదిలేడండి. మా అమ్మ వచ్చి విడిపించగా ఆవిడ్ని కొట్టేశాడు, నన్ను కొట్టేశాడు. మళ్ళీ 8వ తేదీ వచ్చి మా ఫోన్లు లాగేసుకొని, ఫోన్లో ఉన్న డబ్బులు తీసేసుకొని వీధిలో అందరి ముందు మా ఇద్దరిని కొట్టేసి ఆ ఫోన్లు తీసుకొని వెళ్ళిపోయాడండి. మేము ఆ టైంలో మాకు తెలిసిన వ్యక్తుల ద్వారా పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేయగా ఎస్ఐ గారు పిలిచారని చెప్పేసి పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్తుండగా నాగిరెడ్డి అనే వ్యక్తి వాళ్ళ అమ్మగారు నా జుట్టు పట్టుకొని కిందకి వేసేసి నా పీక నొక్కేసి నేను చంపే వరకు వదలనని చెప్పేసి పోలీస్ స్టేషన్ ముందే బెదిరించగా మా అమ్మగారు, చిన్నారావు గారు, రాజేష్ గారు, అక్కడ ఉన్న వ్యక్తులందరూ, పెద్దవాళ్ళందరూ వచ్చి విడిపించగా ఒక దగ్గర ఒక 10 మంది వచ్చి లాగినా ఆవిడ చాలాసేపు వరకు రాలేదండి. ఇంకా నాకు చాలా సీరియస్ అయిపోవడం వల్ల నేను ఇంకా అన్కాన్షియస్ అయిపోయానండి. ఆవిడ నా పీక అలా పిసికేటప్పటికి. ఆ టైంలో నన్ను తెచ్చి ఇక్కడ అనపర్తి గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. పోలీస్ స్టేషన్ ఎదురుగానే జరిగిందండి ఇదంతా.